సో మరి మీ 'గబ్బర్ సింగ్' పిఠాపురం వెళ్ళి రౌడీయిజం చూపించారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అదే ప్రూఫ్ ఉంటే దానికోసం ఆడతాం. రౌడీజం చూపెట్టినానంటే మాకు వైసీపీ నుంచి మా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎంతమంది తిట్టారో మా వాళ్ళ ఇంట్లో బిడ్డలని వాళ్ళ మిస్సెస్లని అన్నిటికీ ఓర్పేవాడి ఇప్పుడు కూడా ప్రభుత్వం మేమున్నా కూడా మా పవన్ కళ్యాణ్ సార్ ఓర్పుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఫస్ట్ పెట్టిన జనసేన స్పీచ్ ఇప్పుడు లేదు సార్ ధర. ఇప్పుడు ఎందుకంటే పెద్ద బాధ్యత ఇచ్చిండు, నేను ప్రూఫ్ చేయాలనుకునే ముందుకెళ్తున్నాడు అని ఇప్పుడు కూడా మాకు వాళ్ళ మాటలు మాకు యూట్యూబ్లో వింటుంటే అరే మనది ఉన్నాక ఇప్పుడు ఓచి గుసాంచి కొట్టేంత కోపం ఉంది అని మా సార్ అలా వద్దంటున్నాడు. ఓకే. సో మరి సార్కి డిప్యూటీ సీఎం పదవి అయితే వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? డిప్యూటీ సీఎం కాదు, మేము మిల్సే తింటున్నాం. పప్పు అన్నం ఒకటే, మిల్స్ కూడా కాదు, పప్పు అన్నము ఇంత మామిడికాయ చట్నీ. మాకు ఫుల్ మీల్స్, ఫుల్ లాంగ్వేజ్ నాన్ వెజ్ ఎన్ని ఉంటాయి ఐటమ్స్. అది ఎప్పుడంటే మా సార్ సీఎం అయినాకనే మా మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆయన సీఎంనే చూడాలనుకున్నాం. డిప్యూటీ సీఎం అది కాదు, 5 కోట్ల గుండెలు ఉన్నాడు మా సార్ అని. ఇంకా ఫుల్ రైట్స్ మా పవన్ కళ్యాణ్ సార్కి ఆయన ఓన్గా ఇప్పుడు ఏది ఉన్నా కూడా చంద్రబాబుని అడిగి చేయాలి. ఏమున్నా కూడా చంద్రబాబు నాయుడు మొత్తం కూటమి చూసుకొని చేయాలి. అది కాదు, మా సార్కి ₹1 ఆశ లేదు. ఆయన సంపాదన ఉల్టా పెడతాడు. మా సార్ కంపల్సరీ సీఎం కావాలి. అప్పుడు మేము 10 రకాల నాన్ వెజ్ తీసుకొని ఫుల్ భోజనం తిన్నంత ఆనందం. అంటే నాట్ ఓన్లీ యూ, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరి థాట్స్ కూడా అదే, సీఎం 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 అని చెప్పేసి అన్నారు. సడన్గా డిప్యూటీ సీఎం అయ్యారు. ఎలా అనిపించింది ఆ టైంలో సీఎం అనుకున్న వాళ్ళు డిప్యూటీ సీఎం ఉండేసరికి? అంటే ఆయన కూడా సార్ ఏంటంటే ఒక అనుభవం వ్యక్తి కావాలి. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత అప్పు చేసిరో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్కరు లాగుతుంటే అసలు ఎన్ని వేల అప్పులనే తెలుస్తలేదు. ఒక 6 నెలలు 3 నెలలు మా సార్ కూడా 3 నెలల దాకా కూడా సినిమాలలో వెళ్ళండి అని చెప్పిండు. ఇది మొత్తం సెట్ అయినాక, ఎందుకంటే ప్రొడ్యూసర్లకు మాట ఇచ్చి సగం షూటింగ్ చేసినందుకు అవి కూడా కంప్లీట్ చేయాలి. అసలు సినిమా మీద థింకింగ్ లేదు. నాకు ఒక జిమ్మదారు ఇచ్చిర్రు, దానికి నేను న్యాయం చేయాలని అదే పట్టుదల. 18 గంటలు ఏది 3 నెలల తర్వాత సినిమాలకి. అదే మొన్న ఓజీ గురించి అడుగుతున్నప్పుడు సో చిన్నగా చేస్తాను అని చెప్పి సభలో చెప్పారు పిఠాపురంలో, మీరు సినిమాలు ఎప్పుడు చేస్తారు సార్ అంటే సినిమాలలో వాళ్ళ అడ్వాన్స్ తీసుకొని ఇండస్ట్రీకి మన రాజకీయంగా పెట్టిండు. ఆయన తీసుకుని 6 సినిమాలు కంపల్సరీ కంప్లీట్ చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ చేంజ్ చేయాలంటే సినిమాలు కూడా ఆపుకోగలుగుతాడు. అంటే ఈ మూవీ అంటే ఓజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మూవీస్ తీస్తాను అంటున్నారు, కానీ అది ఎంతవరకు సాధ్యమో అన్నది అందరికీ డౌట్. అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ అంటున్నారు ఈ మూవీతో ఎండ్ అయిపోతుందా, మరి తర్వాత ఇంకా మూవీస్ చేయరా, ఎందుకంటే అన్ని పదవులన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ అవుతున్నాయి. మా సార్ అవినీతి డబ్బు ఉండదు. మా సార్కి సిమెంట్ ఫ్యాక్టరీ లేవు. మా పవన్ కళ్యాణ్ ఆయన ఒక కానిస్టేబుల్, ఆయన నాయన 1,00,000 కోట్లు సంపాదించి మా సార్కి పెట్టలేదు. మా సార్కి ఒకటే, ఆయన చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఇండస్ట్రీ. సినిమా పైన నుంచే రాజకీయాలకు డబ్బులు ఖర్చు పెట్టినాడు. ఇదే రైతులకు, కౌలు రైతులకు లక్షలు ఇచ్చినాడు ఆయన ఓన్ కష్టపడి. అయినా కూడా ఆయనకు ఏరే బిజినెస్ లేవు. 100% చిరంజీవి సార్ అన్నట్టు 2 కన్నులు, ఏంటంటే ఒక కన్ను ఇండస్ట్రీ, ఒక కన్ను ఆంధ్రప్రదేశ్ని కాపాడుతాడు.